హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, పోకో నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన పోకో F4 5G మొబైల్ని ఈ వీడియోలో మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి. అలాగే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా అయితే ఉంది. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ బాడీతో, మనకి ఫ్రంట్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో, సైడ్స్ మొత్తం మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో అయితే బిల్డ్ అయింది. డిజైన్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది నాకు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ మోడల్ 2 కలర్ వేరియంట్స్తో వస్తుంది, నెబుల్లా గ్రీన్ అలాగే నైట్ బ్లాక్. ఈ 2 కలర్స్లో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని అయితే చూస్ చేసుకోండి. అండ్ ఈ మొబైల్ డిస్ప్లే చూసినట్లయితే 6.67 ఇంచెస్ FHD+E4 AMOLED డిస్ప్లే. అలాగే మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. ఈ రిఫ్రెష్ రేట్ కూడా మనకి డిస్ప్లేలో మన యూసేజ్ని బట్టి ఎంత రిఫ్రెష్ రేట్ కావాలో అంత రిఫ్రెష్ రేట్ ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. మంచి ఆప్షన్. అలాగే HDR10+ సపోర్ట్ కూడా చేస్తుంది అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా చేస్తుంది. అలాగే మనకి L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి హెచ్డీలో అయితే ప్లే అవుతుంది. అండ్ డిస్ప్లే కూడా మనకి 1300 nits బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే సౌండ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా లౌడ్ అయితే ఉంది. మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది అండ్ డాల్బీ అటమ్ సపోర్ట్ కూడా చేస్తుంది అండ్ హై రిజల్యూషన్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే 3.5 హెడ్ ఫోన్ జాక్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. మీకు టైప్ సి టు 3.5 డాంగిల్ని అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డాంగిల్ని యూజ్ చేసి మనం 3.5 ఇయర్ ఫోన్స్ని అయితే యూజ్ చేయవచ్చు. సౌండ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా లౌడ్ అయితే ఉంది. అలాగే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 5G ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనకి గేమింగ్ పరంగా నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకి bgmi కూడా మనకి అల్ట్రా హెచ్డీలో సపోర్ట్ చేస్తుంది అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ కూడా హై గ్రాఫిక్స్ని అయితే సపోర్ట్ చేయగలదు. గేమింగ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. అలాగే 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. మనకి గేమ్ ఆడుతున్నప్పుడు స్మూత్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అలాగే దీంట్లో మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 3122 mm² వేపర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ LPDDR5 ర్యామ్తో వస్తుంది. USF 3.1 స్టోరేజ్తో వస్తుంది. ఫాస్ట్ ర్యామ్ అండ్ ఫాస్ట్ స్టోరేజ్తో అయితే వస్తుంది. ఓవరాల్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అలాగే ఈ మొబైల్ 10 5G బ్యాండ్ సపోర్ట్ని అయితే చేస్తుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఈ 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. 67 watt సోనిక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అలాగే మనకి బాక్స్లో ఛార్జర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ని యూజ్ చేసి ఛార్జ్ చేసినట్లయితే 0 to 100% 36 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ మనకి ఎంత హెవీగా యూజ్ చేసిన మొబైల్ 1 full వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 3 వేరియంట్స్తో ఈ మోడల్ని లాంచ్ చేశారు. బేస్ వేరియంట్ 6GB అండ్ 128GB, 8GB అండ్ 128GB, అలాగే హయ్యర్ మోడల్ 12GB అండ్ 256GB. ఈ 3 వేరియంట్స్తో అయితే ఈ మోడల్ని లాంచ్ చేశారు. అలాగే ఈ మొబైల్ మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే చేస్తుంది. SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. మనకి USB OTG ఆర్ పెన్ డ్రైవ్స్ని కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మైనస్ అయితే చెప్పుకోవచ్చు. హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చిన ఒక ఆప్షన్ అనేది మనకి ఉండేది. ఇది ఒక పెద్ద మైనస్ అయితే ఈ మొబైల్కి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. మెయిన్ కెమెరా 64 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. మెయిన్ కెమెరా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఫొటోస్ అయితే వస్తాయి. అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా అయితే ఇచ్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఇవ్వటం వల్ల మనకి కెమెరా పరంగా మంచి పిక్చర్స్ని అయితే తీసుకోవచ్చు. అలాగే వీడియో రికార్డింగ్ కూడా స్టేబుల్గా అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి. అలాగే పోకో నుంచి ఇదే మొదట ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్న ఫోన్. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మనకి 20 MP సెల్ఫీ కెమెరాని అయితే ఇచ్చారు. ఈ కెమెరా నుంచి కూడా మంచి సెల్ఫీస్ని అయితే మనం పిక్ చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ద బాక్స్ MIUI 13 మీద అయితే రన్ అవుతుంది, బేస్డ్ ఆన్ Android 12. అండ్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఈ మొబైల్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. గో టు అన్బాక్సింగ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గో టు అన్బాక్సింగ్. ఈ మోడల్కి బాక్స్ కలర్ కూడా చేంజ్ చేశారు ఫ్రెండ్స్. బ్లాక్ కలర్తో ఈ బాక్స్ని అయితే డిజైన్ చేశారు. అండ్ పోకో F4 అని అయితే బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే రాసి ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ మొబైల్ ఆల్ స్పెసిఫికేషన్స్ని అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేశారు.
అండ్ నేను అన్బాక్స్ చేస్తుంది 6GB ర్యామ్ అలాగే 128GB స్టోరేజ్. గ్రీన్ కలర్ని అయితే నేను అన్బాక్స్ అయితే చేస్తున్నాను. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే నాకు మినీ కాటన్ బాక్స్ అయితే కనిపిస్తుంది. పోకో అని రాసి ఉంది ఫ్రెండ్స్. ఈ కాటన్ బాక్స్ని అయితే ఫస్ట్ ఓపెన్ చేసి చూద్దాం. సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారు. అలాగే బాక్స్ లోపల మనకి ఇంకా కంటెంట్స్ అయితే ఉన్నాయి. మనకి డాంగిల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇయర్ ఫోన్ జాక్ ఉండదు కాబట్టి మనకి టైప్ సి టు 3.5mm జాక్ని అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ అయితే చేశారు. అలాగే యూజర్ మాన్యువల్ ఉంది మనకి. అండ్ క్లియర్ కేస్ అయితే ఇచ్చారు. క్లియర్ కేస్ చాలా ఇప్పుడు వస్తున్న అన్ని మొబైల్స్లో కూడా మనకి క్లియర్ కేస్ని అయితే పక్కాగా ఇస్తున్నారు. మొబైల్ అయితే కనిపిస్తుంది. మొబైల్ని ఒకసారి పక్కన పెడదాం. బాక్స్ లోపల ఇంకేమున్నాయో చూసేద్దాం. ఫ్లాష్ ఛార్జర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 67V అడాప్టర్ అయితే కనిపిస్తుంది మనకి. ఊక్ అడాప్టర్. అలాగే ఈ ఛార్జర్ని యూస్ చేసి ఛార్జ్ చేసి మీకు 36 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుందని చెప్తున్నారు. అండ్ కేబుల్ అయితే టైప్ సి పిన్తో వస్తుంది మనకి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అంటే టైప్ సినే ఉంటుంది. టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి మొబైల్ని చూద్దాం ఫ్రెండ్స్. మొబైల్ కూడా గ్రీన్ కలర్ ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ మొబైల్ మీకు ఎలా అనిపిస్తుంది నాకు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే నాకు అయితే మొబైల్ గ్లాసీ ఫినిషింగ్తో చాలా క్లీన్గాను పోకో నుంచి కొత్త డిజైన్ అయితే కొత్తగా అయితే నాకు అనిపిస్తుంది. పోకో నుంచి ఈ మోడల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. మీకు ఎలా అనిపిస్తుంది నాకు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే బటన్లో మనకి పోకో 5G అని రాస్తుంది. అండ్ పౌచ్ చేసి చూద్దాం ఒకసారి. వీళ్ళు ట్రాన్స్పరెంట్ పౌచ్ ఇచ్చారు కదా. మనకి పౌచ్ వేసినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి డిజైన్ కూడా ఎక్కడ ఖరాబ్ చేయలేదు. చాలా క్లీన్గాను చాలా బాగుంది పౌచ్ వేసినా కానీ. అండ్ డిజైన్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కూడా మార్చారు. చాలా బాగుంది. సైడ్ చూసినట్లయితే మీకు రైట్ సైడ్ పవర్ ఆన్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్ అయితే రైట్ సైడ్ అయితే ఇచ్చారు. మనకి పవర్ ఆన్ బటనే ఫింగర్ ప్రింట్గా కూడా వర్క్ అవుతుంది. అలాగే పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది మనకి పంచ్ హోల్ డిస్ప్లే అండ్ కొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే ఏమి ఇవ్వలేదు. బాటంలో అయితే మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, సిమ్ ఎజెక్టర్ పిన్, స్పీకర్ అండ్ మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి సిమ్ స్లాట్ని అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. సిమ్ స్లాట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద మైనస్ అయితే చెప్పుకోవచ్చు ఈ మొబైల్కి. మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చిన ఒక ఆప్షన్ అనేది ఉండేది. ఆ ఆప్షన్ అయితే లేదు. పెద్ద మైనస్ ఈ మొబైల్కి. అలాగే మనకి టాప్లో కూడా మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్, IR బ్లాస్ట్ అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కాబట్టి మనకి టాప్లో కూడా ఇంకో స్పీకర్ అయితే కనిపిస్తుంది. అండ్ మొబైల్ని ఫటాఫట్ ఆన్ అయితే చేసి హోమ్ స్క్రీన్లో అయితే మిమ్మల్ని కలుస్తాను. పోకో F4 5G హోమ్ స్క్రీన్లో అయితే మనం ఉన్నాము. మీకు ఏమనిపిస్తుందో నాకు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చాలా ఫాస్ట్ అయితే ఉంది మనకి. అబౌట్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు 128GB స్టోరేజ్కి 21.7GB అయితే మనకి ఇంటర్నల్ అయితే తీసుకుంది. అలాగే మనకి ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంది. 6GB అండ్ 2GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకున్నట్లయితే మనకి ఆండ్రాయిడ్ 12 మీద అయితే రన్ అవుతుంది. అలాగే మనకి ప్రీ అప్రూవ్డ్ యాప్స్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేశారు. బ్లోట్వేర్ అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా ఉంది. మీకు బ్లోట్వేర్ అన్ఇన్స్టాల్ కూడా మీరు చేసుకోవచ్చు. అవసరం లేని యాప్స్ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోండి. మొత్తానికి నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. పోకో నుంచి కొత్త డిజైన్ అండ్ అలాగే మనకి
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకి ఈ మొబైల్లోనే వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేసి తీసుకొని వచ్చారు. ఇప్పుడు దాకా పోకోలో ఏ మొబైల్లో కూడా ఇప్పటి వరకు పోకోలో అయితే ఇవ్వలేదు. ఈ మోడల్ నుంచే వీళ్ళు లాంచ్ చేశారు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ మన ఛానల్ని మొదటగా చూస్తుంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీకోసం మరిన్ని చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.